ఇది చాలా గ్రడ్జీగా అనిపిస్తుంది చూసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో. కానీ ఒక్కసారి ఒక పర్స్పెక్టివ్, ఒక్క సర్వే నెంబర్కి ఎన్ని లక్షల లంచం కావాలి చెప్పండి? ఒక స్టేట్లో మన గన్నవరం లాంటి కాన్స్టిట్యుయెన్సీ విచ్ ఇస్ ద హార్ట్ ఆఫ్ కృష్ణ, అలాంటి ప్లేస్లో గ్రావెల్ ఎత్తుకెళ్ళిపోయినప్పుడు గగ్గోలు పెట్టకుండా ఇలాంటి దుర్ఘటనకి గురైన ప్లేస్ కింద నిలబడిపోయిన గన్నవరం, అక్కడున్న జనాలు ఏం చెప్తారు వీటన్నిటి గురించి? ఎవరు చవి చూడలేదా వల్లభనేని వంశీ అరాచకాలు? ఒక్కటి చూపించండి. ఈ రోజు యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారండి. ఇఫ్ యు లుక్ ఇంటూ, ఇక్కడ నేను వస్తున్నా పాయింట్ కి, వంశీ చరిత్ర అంతా మనం కొంతకాలంగా చెప్తూనే ఎంత చెప్పినా తక్కువేనండి ఇతని గురించి. జరిగిన సిచ్యువేషన్స్ విధ్వంసం అంతా చెప్తున్నాం. కానీ ఇవాళ ఈయన పీరియడ్ లో కూడా ఇప్పుడు ఏదో జరిగిపోతున్నట్టుగా, ప్రాబ్లం ఏంటంటే వంశీ అక్కడ చక్రం తిప్పుతున్నట్టుగా ప్రచారం జరగడం ఎట్లా చూడాలి? ఏమైందంటేనండి 2022లో టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేసినప్పుడు ఐ డోంట్ అండర్స్టాండ్, ప్రైవేట్ కేసు ఎందుకు వేయలేదు? వేయాలి కదా. వేర్ ఇస్ ద పాయింట్ మిస్సింగ్? ఇదంతా పక్కన పెడితే 2 నెలల ముందు ఎలక్షన్ ముందు పార్టీలో టీడీపీ కండువా కప్పుకుని కొంతమంది చేరారు. కేసర్పల్లి విలేజ్ నుంచి ఉన్నారండి. వాళ్ళ పేర్లు తీసుకుంటే ఊళ్ళో నడవటం కొంచెం కష్టం ఈరోజు. అందుకనే కేసర్పల్లి విలేజ్ ఒక్కటే మెన్షన్ చేస్తాను నేను. కేసర్పల్లి విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడున్న అభివృద్ధిని అడ్డుకోవాలి. వీళ్ళకి కావాల్సిందేంటి? విధ్వంసం.